వెల్కమ్ టు ఎల్జీ టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. వరంగల్ మెగా జాబ్ మేళాలో తొక్కిసలాట, 3 మహిళలకు గాయాలు. అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాను పట్టుకున్న రాచకొండ పోలీసులు 80 లక్షల విలువైన 4 కేజీల హాషిప్ ఆయిల్ స్వాధీనం. పూలే ఆశయాలను కొనసాగిస్తాం ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఒకవైపు జాబ్ నోటిఫికేషన్లు వద్దు అంటున్నారని చెప్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మరోవైపు ఉద్యోగాల కోసం తొక్కిసలాట. వరంగల్ మెగా జాబ్ మేళాలో తొక్కిసలాట, 3 మహిళలకు గాయాలు. వరంగల్ నగరంలోని ఎంకే నాయుడు కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన జాబ్ మేళాలో తొక్కిసలాట. జాబ్ మేళాకు వేలాదిగా తరలివచ్చిన నిరుద్యోగులు. హోటల్ ప్రధాన ద్వారం దగ్గర అద్దం ధ్వంసం, 3 మహిళా నిరుద్యోగులకు గాయాలు. జాబ్ మేళా ప్రారంభించిన మంత్రులు కొండా సురేఖ, సీతక్క. రాచకొండ పోలీసులు ఓ అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాను పట్టుకున్నారు. భువనగిరి పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారంతో ఎస్ఓటీ మాల్కాజిగిరి, భువనగిరి పోలీసు సంయుక్తంగా భువనగిరి రైల్వే స్టేషన్ దగ్గర 2 మంది సభ్యులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు 80 లక్షల రూపాయల విలువైన 4 కేజీల హాషిస్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాకు చెందిన నిందితులు ఆంధ్రప్రదేశ్కు చెందిన పెట్ల శేఖర్, అనిమిరెడ్డి, దుర్గారావులుగా గుర్తించారు. Breakthrough by SOT Malkajgiri and Bhuvanagiri zone. ఒక ఇంటర్స్టేట్ గ్యాంగ్ ట్రాన్స్పోర్టింగ్ హాష్ ఆయిల్. వీళ్ళు నర్సీపట్నం నుంచి వస్తూ అక్కడ నివాసిస్తున్న వాళ్ళు కంచి ఈ ఆయిల్ హాష్ ఆయిల్ ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు భువనగిరి నగరం దగ్గర పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఈసారి ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ ట్రైన్లో చేస్తున్నారు. భువనగిరిలో దిగి భువనగిరి చుట్టుపక్కల వాళ్ళకు ఉన్నటువంటి నెట్వర్క్లో అమ్మడానికి ట్రై చేస్తున్నప్పుడు మనం ఉన్నటువంటి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం పట్టుకున్నాం. వీళ్ళని పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఎవరెవరికి వాళ్ళు అమ్మడానికి ట్రై చేస్తున్నారు, వాళ్ళ ఎంటైర్ నెట్వర్క్ ఏంటిది అనేది మనము ఇన్వెస్టిగేషన్లో తీసుకొస్తాం. దీంట్లో 2 అక్యూజ్డ్ పెట్ల శేఖర్ అండ్ అన్మిరెడ్డి, దుర్గారావు అనే వీళ్ళిద్దరు అక్యూజ్ మనం ఇప్పుడు అరెస్ట్ చేశాం. వీళ్ళు అనకాపల్లి డిస్ట్రిక్ట్ చెందిన వాళ్ళు, నర్సీపట్నం మండల్లో వీళ్ళు నివసిస్తున్నారు. ఇందులో శేఖర్ అనే అతను కెమికల్ బీఎస్సీలో కెమికల్ సబ్జెక్టు బీఎస్సీ చేశాడు. చేసిన తర్వాత అతను is just like that, not into any proper activity. So he came in touch with one Ganza Durga, అంటే అతని పేరు గాంధా దుర్గా. గంజాయి ఎక్కువగా అమ్మడం చేయడం కార్యక్రమంలో అతనికి గాంధా దుర్గా అనే నిక్నేమ్ వచ్చింది. అతనితో ఇంటరాక్షన్లో వచ్చి ఇక్కడ ఎట్లయినా సరే అతను గంజాయిని తీసుకొచ్చి మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగిస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణం పద్మావతి నగర్ కాలనీలోని గ్రీన్ బెల్ట్లో గల పూలే విగ్రహానికి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ విజేందర్, బోయి అధికారులు, బీసీ సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇంట్లో ఒక్క మహిళ చదువుకుంటే ఆ ఇంట్లో మొత్తం విద్యావంతులు తయారవుతారని నమ్మిన వ్యక్తి పూలే గారని ఆయన చెప్పారు. బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న కాలంలోనే మన పిల్లలు చదువుకోవాలని తన సొంత డబ్బులతో పాఠశాలలు ఏర్పాటు చేసి ఉచితంగా మన పిల్లలకు విద్యను అందించారని, బడుగు బలహీన వర్గాలకు కూడా విద్యలో సమాన అవకాశాలు ఉండాలని భావించారని ఆయన తెలిపారు. महात्मा ज्योतिराव फुले आशयाలను महात्मा ज्योतिराव फुले आशयाలను కొనసాగిస్తాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జ్యోతిరావు ఫులే గారి ఆశయాలను కొనసాగిస్తాం మహాత్మా జ్యోతిరావు ఫులే గారి ఆశయాలను జై మాతా సావిత్రిబాయి జ్యోతిబా ఫులే మహాత్మా జ్యోతిరావు ఫులే గారి ఆశయాలను సమాజ నిర్మాణం చదువు ఒకటే మార్గం అని చెప్పిన జ్యోతిరావు ఫులే ఆశయాలను కొనసాగిస్తాం ఫులే ఆశయాలను కొనసాగిస్తాం. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి 199వ జయంతి మహోత్సవానికి జిల్లా కలెక్టర్ గారితో సహా గ్రంథాలయ చైర్మన్, ముడా చైర్మన్, ఎక్స్ మున్సిపల్ చైర్మన్తో సహా అందరూ అధికారులు కూడా ఇక్కడికి వచ్చి మహబూబ్ నగర్ పట్టణంలోని ప్రముఖులందరూ, అన్ని సంఘాలు, ఉద్యోగ సంఘాలు, కుల సంఘాలు వాళ్ళందరూ కూడా వచ్చి వీరి జయంతిని బ్రహ్మాండంగా జరుపుకొని వారు చేసిన సేవలను మరొకసారి జ్ఞాపకం తెచ్చుకుంటా ఉన్నాం. ఈరోజు విద్య మీద ప్రజాప్రభుత్వం దృష్టి పెట్టింది అంటే దానికి స్ఫూర్తి జ్యోతిబా పూలే. ఆ రోజు బ్రిటిషర్లు పరిపాలిస్తున్న కాలంలోనే, చదువు అంటే ఎవరికీ తెలియని కాలంలోనే మన పిల్లలు చదువుకోవాలి, ముఖ్యంగా మహిళలు చదువుకోవాలి, ఒక మహిళ చదువుకుంటే ఒక కుటుంబం చదువుకున్నట్టు అని చెప్పి సొంత నిధులతోటి ఎన్నో పాఠశాలలను ఏర్పాటు చేసి ఖమ్మం జిల్లా పెసబల్లి మండలం ఆర్టీసీ బస్సులో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. అతని వద్ద నుండి సుమారు 1 కేజీ 110 గ్రాముల గంజాయిని విఎం బంజారా పోలీసులు పట్టుకున్నారు. పెనుపల్లి మండలం లంకపల్లి గ్రామానికి చెందిన బోయిన వెంకట రమణగా గుర్తించారు. ఒరిస్సా నుండి అక్రమంగా గంజాయిని భద్రాచలం నుండి విజయవాడ వెళ్లే బస్సులో తరలిస్తున్నాడని సమాచారంతో పెనుపల్లి ఎస్ఐ కె వెంకటేష్ తన సిబ్బందితో కలిసి వెంకటరమణను అదుపులోకి తీసుకున్నారు. జనగారు చదువుతుండా ఆయనే 6 రేపు చేసినారు. ఇప్పుడు 6 అయినారంట. అది చెబుతుండ ఆయన కలుగు మాట వ్యవహారం చూసినట్టుందా. దీవెన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలు అభివృద్ధి పనులు శంకుస్థాపనలు చేశారు. ఆస్వాపురం మండలంలోని బిజీ కొత్తూరు గ్రామంలో 63 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న బీటీ రోడ్డు నిర్మాణానికి, జగ్గారం గ్రామంలో 1,92 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అక్కడి నుంచి మంత్రి పొంగులేటి నేరుగా మణుగూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 30 అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అక్కడే విద్యాశాఖ అధికారులు ఏర్పాటు చేసిన జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన చేసిన సేవలను మంత్రి కొనియాడారు.
ఈ కార్యక్రమంలో జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ మహబూబాద్ ఎంపీ బలరాం నాయక్, భద్రాచలం ఐటీడీ పీఓ రాహుల్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. బోనస్ రూపంలో 500 రూపాయలు రైతన్నకి ఇచ్చిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. వాళ్ళు చాలా చోట్ల వాకులు జవాకులు పేరారు. వానాకాలమే ఇస్తారు, యాసంకాలంలో యాసంగికి ఇవ్వరు అని చెప్పారు. కానీ ఇందిరమ్మ ప్రభుత్వంలో యాసంగికి కూడా సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు అదనంగా క్వింటాలకు 500 రూపాయలు మన ప్రభుత్వం ఈనాడు ఇస్తుంది. అంతేకాదు, కాళేశ్వరం కట్టాం. ఈ కాళేశ్వరం కట్టడం వల్లే తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని ఒడ్లు పండాయని సొంత డబ్బా కొట్టాడు ఆనాటి దొరవారు. కాళేశ్వరం వారి ప్రభుత్వం ఉండగానే కూలిపోయింది. మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాళేశ్వరం నీళ్లు లేకపోయినా వర్షాకాలంలో 1,53,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అద్భుతంగా తెలంగాణ రైతులకు పండించారు. ఈ యాసంగిలో కూడా 1 కోటికి పైగా మెట్రిక్ టన్నుల్ని రైతులు పండించబోతున్నారు. అంటే కాళేశ్వరం లేకపోయినా దేశంలో ఏ రాష్ట్రము పండించని అత్యధిక ధాన్యాన్ని ఈనాడు మన తెలంగాణ రాష్ట్ర రైతులు పండిస్తున్నందుకు మనస్ఫూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైతులకి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకున్నది ఉంటుంది కూడా. చివరగా ఒకటే చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ముందు ఇందిరమ్మ ప్రభుత్వం వస్తే 6 గ్యారెంటీలు హామీ ఇచ్చాం. ఈ 6 గ్యారెంటీల్లో కొన్ని గ్యారెంటీలు చేశాం. ఇంకా 1 అలా మిగులున్నమాట వాస్తవం. ధైర్యంగా చెప్తున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేని కారణంగా లేట్ అవుతున్నమాట నిజం. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తాం. మెరుగుపరిచి ఎన్ని కుళ్ళు కుతంత్రాలు కేంద్ర ప్రభుత్వంతో ఇక్కడ ఉన్న ప్రతిపక్షం కుట్రాలు పన్ని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రగతిని, ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పేదోడు పట్టున్న ప్రేమ. ఆదివాసుల నివాసంలో సన్నబియ్యంతో భోజనం చేసిన ఎమ్మెల్యే మట్టా దంపతులు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం 1వ వార్డులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత సన్నబియ్యం పథకంలో పేదలకు అందుతున్న బియ్యంతో వండిన వంటను ఆదివాసీ కుటుంబాలతో కలిసి వారి నివాసంలో వారితో కలిసి భోజనం చేసిన సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్యి దయానంద్ దంపతులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యం గురించి మరియు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ప్రభుత్వ పథకాల గురించి వారితో మాట్లాడి పథకాల గురించి తెలియజేశారు. పేద మధ్యతరగతి ప్రజలకు సన్నబియ్యం ఇవ్వటం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు బట్టి విక్రమార్క, తుమ్మల, పొంగులేటి, ఉత్తమ కుమార్ రెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా దంపతులకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. ఆదివాసీల ఇంటికి వచ్చి వారి ఇంట భోజనం చేయటం పట్ల ఆదివాసీ కుటుంబ సభ్యులు ఎంతో ఆనందంగా ఉంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్, సత్తుపల్లి పట్టణం, సత్తుపల్లి మండలం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మీరు పెట్టేసరికి అటేయాలన్నా మీరు ఒక నిమిషం ఆగండి అన్న పడతాను వెనకరా అన్న, ఒక్క నిమిషం ఆగండి. సర్పనాడు కానీ సార్ జై రేవంత్ రెడ్డి వీడియో
మరి కాంగ్రెస్ పాలన మీ అభిప్రాయం ఏంటి? కరెంటు ఫ్రీ వస్తుందా? అదంటే ఇంట్లో పడట్లేదా? చెక్ దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో శ్రీరామనవమి శ్రీ సీతారాముల కళ్యాణం అనంతరం నేడు రామయ్యకు వసంతోత్సవం నిర్వహించారు. తదుపరి శ్రీరామచంద్ర స్వామి వారి సూర్యప్రభ వాహనంలో తిరువీధి సేవ చేశారు. భక్తుల పాలిట కొంగు బంగారం అయిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. మోయినాబాద్ పరిధిలోని చిలుకూరు ఆలయంలో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా కళ్యాణం ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, భక్తుల గోవింద నామస్మరణలు, మంగళ వాయిద్యాల మధ్య కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. చిలుకూరు బాలాజీ ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి కళ్యాణాన్ని అర్చకులు రంగాచార్యులు కన్నుల పండుగగా నిర్వహించారు. ముందుగా శ్రీవారిని భక్తులు గోవింద నామ స్మరణల మధ్య ఆలయం చుట్టూ ఊరేగించారు. ఆలయానికి సమీపంలో ఉన్న మండపంలో స్వామివారిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవార్లను కూడా ఊరేగింపుగా స్వామివారి వద్దకు తీసుకెళ్లారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ కన్వీనర్ దిడి సుధాకర్ ఆధ్వర్యంలో అంబర్పేట్ జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నత కోసం పూలే చేసిన కృషి ఎనలేనిదని వారు తెలిపారు.
ఆయన జీవిత చరిత్ర భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సాధిస్తాం జ్యోతిబాయి పులే ఆశయాలు, సాధిస్తాం జ్యోతిబాయి పులే ఆశయాలు, సాధిస్తాం జ్యోతిబాయి పులే ఆశయాలు. ఈరోజు ఇక్కడ జ్యోతిబాయి పూలే 198వ జయంత్యోత్సవం సందర్భంగా నా పేరు డాక్టర్ దిల్లి సుధాకర్, ఆమ్ ఆద్మీ పార్టీ స్టేట్ కన్వీనర్. నాతో పాటు సీనియర్ నాయకులు మాజీ కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ అన్సారీ గారు, అలాగే ఇక్కడ ఉప్పల్ ఏరియా ఇన్ఛార్జ్ మహిళా నాయకురాలు సుధారాణి గారు, అలాగే ధర్మేంద్ర తివారీ, అజీం బేగ్, రాకేష్ రెడ్డి తర్వాత ఇక్కడికి వచ్చాం. ఎందుకంటే జ్యోతి పూలే గారు ఈ దేశంలో దాదాపు 180-170 సంవత్సరాల క్రితమే అంటరాన్ని తన యంగ్ యోజనని మొదలుపెట్టారు. అప్పుడే విద్య మీద కేంద్రీకరించారు. భార్యతో పాటు కలిసి మహిళలకు కూడా విద్య కావాలని అంటరానితనం మీద అంటచూరటి మీద అన్ని చేశారు. ఎందుకు ఈరోజు ఇది ప్రస్తావించాల్సి వస్తుందంటే, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ కూడా స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు దాటినా ఈ రోజుకి అదే అంటచబిలిటీ, అదే ఇంకా మహిళలకు విద్య లేకపోవడం, ఇప్పటికీ అసమాన్యత, ఇప్పటికీ స్కూళ్ళలో సరైన ఫెసిలిటీ లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. దీని మీద మనం ఏదో దండలేసేసి వెళ్ళిపోవడం కాదు. ప్రభుత్వం ఈరోజు మొదటిసారిగా అనుకుంటాను ఆ మధ్యకాలంలో 10-15 సంవత్సరాలకు ఎప్పుడు కూడా కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చింది లేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చారు. నేను చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారికి, విద్య మీద కేంద్రీకరించండి, వచ్చి దండలేసి వెళ్ళటం కాదు. మీరు 7% మాత్రమే నిధులు కేటాయించారు, అది బట్టి జీతాలకు మాత్రమే సరిపోతుంది. స్కూళ్ళల్లో మేము ఫెసిలిటీ చూసాం, టాయిలెట్లు సరిగ్గా లేవు, టాయిలెట్లు సరిగ్గా లేక పిల్లలు స్కూళ్ళకి వెళ్ళట్లేదు అనేది మీకు తెలుసుకోవాలి. అలాగే సరైన బోధనా విద్య లేదు, క్లీన్ చేయడానికి సఫాయి వాళ్ళు లేరు. వీటన్ని మీద డబ్బులు ఇవ్వండి. ఏదో దండలేసి వెళ్ళిపోయి నేను చేశాను కదని చెప్పడం కాదు. వీరు వెళ్ళిన తర్వాత ఈరోజు ప్రతిజ్ఞ తీసుకోండి. ఆయన ఏదైతే మహిళలకి ఎడ్యుకేషన్ పెంచుతా అన్నాడో, అంటచబిలిటీ గురించి, కులమతాల సామరస్యం గురించి మాట్లాడారు, అవన్నీ కూడా మీరు ఇంప్లిమెంట్ చేయండి. దండలేయడం కాకుండా చేయాలని మేము కోరుతున్నాం. అదే పద్ధతిలో ఆమ్ ఆద్మీ పార్టీ దానికోసమే పనిచేస్తుంది. ఏదైతే కాన్స్టిట్యూషన్లో విద్య వైద్య ప్రజలకు ఉచితంగా చేయాలో దాని మీద కేంద్రీకరించి ఈ సందర్భంగా మరి ఈయన 198వ జయంత్యోత్సవం సందర్భంగా మరొకసారి ప్రతిజ్ఞ చేస్తూ ఈ రాష్ట్రంలో అటువంటి కార్యక్రమాలని ఆమ్ ఆద్మీ పార్టీ చేపడుతుందని మీ ముఖంగా తెలియజేసుకుంటున్నాను. నాగారం మున్సిపాలిటీలోని ల్యాండ్ మార్క్ కన్వెన్షన్ హాల్లో రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మాల్కజిగిరి జోన్లోని 11 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏర్పాటు చేసిన 1460 సీసీ కెమెరాలను రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ప్రారంభించారు. ప్రస్తుతం 410 కెమెరాలను రన్నింగ్లో ఉన్నాయి, మిగతావి మరికొన్ని రోజుల్లో పూర్తి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాల్కజిగిరి డీసీపీ, ఏసీపీలు, సిఐలు తదితరులు పాల్గొన్నారు. అంత సంతోషమో నెక్స్ట్ లెవెల్ తీసుకున్నారు. మీ కాలనీ మీ చేసేది పక్కన చేపట్టి మీరు ఎంతగా అడ్వాంటేజ్ తీసుకోవచ్చు, ఎంత సేఫ్ అండ్ సెక్యూర్ అగ్రికల్చర్ ఉంటున్నారు. అదే వేరే వాళ్ళు ఎట్లా ఉంచాల్సిన బాధ్యత మీకు కంఫర్టబుల్ సెటిల్ ఇన్ బెటర్ సేఫ్ అండ్ సెక్యూర్ సిచ్యువేషన్స్. మీ ఫ్రెండ్స్ ఉండొచ్చు, మీ సిబ్లింగ్స్ ఉండొచ్చు, మీకు ఖర్చులు ఉండదు, వాళ్ళు కూడా బాగా ఉండాలి కదా. మీరు ఎందుకు చెప్పాలా ఇలా సీసీ కెమెరాస్ వల్ల ఎన్ని అడ్వాంటేజెస్ అని వాళ్ళు చెప్తే వాళ్ళు కూడా సర్టిఫికేట్ పెట్టకుండా నేరం నేరం చేయడానికి వచ్చే వ్యక్తి నేరం చేసుకోకుండా ఎవిడెన్స్ కోర్టులో పెట్టకుండా శిక్ష కూడా పడుతుంది. అంటే నేరం డిఫరెన్స్ ఉంటుంది, నేరం జరగకుండా ఉంటుంది. నేరం చెప్తే అది పట్టుకోవడం వీలైతుంది. పట్టుకున్న తర్వాత తీసుకెళ్ళి కోర్టులో పెడితే కోర్టు వాళ్ళు శిక్షించడానికి వీళ్ళకు ఆధారం. సో ఎంటైర్ సొసైటీలో ఈ
తీసుకుని ట్రాక్ చేయాలి. సీసీ కెమెరాలు దేవరి అంజాల్లోని శ్రీ సీతారామస్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాల కళ్యాణ మహోత్సవంలో ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి వేద బ్రాహ్మణులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ ఇన్ఛార్జి వజ్రేష్ యాదవ్ ఆలయ ధర్మకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర క్షేమ నివాసే మేడ్చల్ జిల్లా క్షేమ సిద్ధ్యర్థం सीतारामचंद्र भगवान की जय, हनुमान की जय, जय श्री राम, जय श्री राम. 80 वर्षवर्तकन्ने मेरा दक्षिण भागे कृष्णा गोदावरी मध्य प्रदेश आचार्य सन्निधो अस्मि दत्तवसे एवंस्थाया नानी लोकट्रा पिलवाना अरे विरोधी परिपूर्ण अनुग्रह कृपा कटाक्ष फल सिद्धिरस्तु संकल्प कार्य सिद्धि अनुकूलता फल सिद्धिरस्तु. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వరంగల్ మెగా జాబ్ మేళాలో తొక్కిసలాట 3 మహిళలకు గాయాలు. అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాను పట్టుకున్న రాచకొండ పోలీసులు 80 లక్షల విలువైన 4 కేజీల హాషిప్ ఆయిల్ స్వాధీనం. పూలే ఆశయాలను కొనసాగిస్తాం ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఇంతటితో ఈ వార్తలకు సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.